హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ తాజా వార్త అండి. ఇంపార్టెంట్ అప్డేట్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారము. పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ. పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. సర్వీస్‌లో ఉండగా రిటైర్మెంట్‌కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్‌తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ అంటాం. ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్టులో పంపుతారు. మరొక కాపీ ఎస్ఆర్‌తో పాటు డీడీఓలకు పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్ ఒక సెట్‌తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి, మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు. మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారికి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదం వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపులకు ఉత్తర్వులు ఇస్తారు. ఇక మన పర్సనల్ కాపీపై ఎండార్స్‌మెంట్ రాసి మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఇక మనం ఆ కాపీని జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది. సర్వీస్‌లో ఉండగా ఎస్ఆర్ లాగా రిజిస్టర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది. అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో ఉంచుకోవడం మంచిది. ఇక పీపీఓ ఒక్క పేజీతో రిజిస్టర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎలా రిజిస్టర్‌గా తయారు చేయవచ్చో ఇప్పుడు చూద్దాము. ముందుగా మొదటి పేజీని మీ వివరాలు అనగా పేరు, రిటైర్మెంట్ తేదీ, హోదా, కార్యాలయము, రిటైర్ అయినటువంటి పే స్కేలు, గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, బ్లడ్ గ్రూపు, బ్యాంక్ ఖాతా నంబరు, బ్రాంచ్ వంటి పర్సనల్ వివరాలన్నీ కూడా టైప్ చేసి అందంగా లేదా అంటే మీరే అందంగా రాసి అయితే పెట్టండి. మన పీపీఓ ఆర్డర్ ముందు వెనక ఒక దళసరి పాలిథీన్ పేపర్ పెట్టండి. తరువాత ఒక 10 ఏ4 సైజ్ కాంటెస్ట్ పేపర్లు లేదా తెల్ల కాగితాలు పెట్టండి. మీ ఆధార్ లేదా పెన్షన్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీలు, పాన్ కాపీ, ఈహెచ్ఎస్ కార్డ్ స్కాన్, జిరాక్స్‌లు ఇవైతే పెట్టండి. తర్వాత మీ స్పౌస్ యొక్క ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డ్ జిరాక్స్‌లు అయితే పెట్టండి. తర్వాత ఒక 4 వైట్ పేపర్‌లు పెట్టి అందమైన బౌండ్‌గా తయారు చేయండి. బౌండ్స్ సో, మరి మన వద్ద భద్రంగా ఉంచండి దీన్ని. ఈ పీపీఓ రిజిస్టర్‌లాగా ఉపయోగం ఏంటి ఇలా చేయడం వల్ల అంటే, రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్, పీఆర్‌సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్‌లో రికార్డు చేసే వీలుంటుంది. పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. మనం ఏదైనా కారణాలతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీడీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంది. మరి పీపీఓలో ఏమేం అంశాలు ఉంటాయి అంటే, అందరూ సర్వీస్ పెన్షన్‌లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి. అందులో సర్వీస్ పెన్షనర్‌గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగ్గా నమోదైనవా లేవా అనేది పరిశీలించండి. మన పీపీఓలో స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. ఆ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి. పీపీఓలో స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది. అది ఉందా లేదా అనేది చెక్ చేయండి. కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇంకా మన పీపీఓలో సర్వీస్ పెన్షనర్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అని 3 అంశాలు ఉంటాయి. వాటి ఎదురుగా వచ్చే మొత్తం అమౌంట్ నోట్ చేయబడి ఉంటుంది. అవి కూడా గమనించండి. సో, మరి ఈ 3 గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది సర్వీసు పెన్షన్ అంటే ఏమిటి? ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్‌లు చెల్లించబడతాయి. పీఆర్‌సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్ కాబడుతుందనమాట. ఇక రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్‌కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా లేదా పెన్షనర్‌గా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు. ఇది ముందైతే అది వచ్చే వరకు రిటైర్ అయిన
రిటైర్ అయ్యి సర్వీస్ పొందుతూ పెన్షనర్ మరణించినా కూడా 67 సంవత్సరాలు లేదంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 7 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్‌కు పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. అది ఎప్పటి వరకు చెల్లించబడుతుందనేది పీపీఓ రికార్డ్‌లో చేయబడి ఉంటుంది. ఇక 2020 పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ చేసింది. మూడోది ఫ్యామిలీ పెన్షన్. సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డీఆర్, ఐఆర్ వంటివి చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్‌కి కూడా వారి వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్‌గా ఉన్నాయా లేవనేది చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుంది అనే ధోరణి వద్దు. వాటిని సరిచేసుకోవాల్సిందే. లేనిచో మన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ రావటంలో మన వారికి ఏక్యూపీ మంజూరు అయ్యే విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఉదాహరణకు ఇటీవల సర్వీస్ పెన్షనర్ మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. ఎస్టీఓ పీపీఓ చూడగా సామ్రాజ్యం అనే పేరైతే ఉంది. ఆధార్‌లో, ఆస్తులలో, బ్యాంక్ ఖాతాలో వారి పేరు సాంబమ్మగా ఉంది. కావున చెల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేయవలసిందిగా అయితే సూచించారు. మన వారసుల కోసం మనం ముందుగానే ఇటువంటివి సరిచేసుకోవడం ఉత్తమం, సులువు కూడా. స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరి రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరి లేదా నోట్ చేయమని దరఖాస్తుతో పాటుగా మన ఎస్ఆర్ అలాగే ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు పంపి సరిచేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో 2005కు పూర్వం స్పౌస్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం వల్ల సుమారుగా వయసు అయితే వేయడంతో పీపీఓలో పుట్టిన తేదీ లేక చాలామంది ఈ సందర్భంగా డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాక తేడా పడినా కూడా సంబంధిత వారికి ఏక్యూపీలో ఇబ్బంది అయితే వచ్చిందండి. సో, ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా మార్చాలంటే సంబంధిత ధృవీకరణ పత్రాలనగా స్టడీ సర్టిఫికేటు, ఆధారు, బాను, వైద్యుడు ధృవీకరించినటువంటి వయసు పత్రము, అలాగే పీపీఓ నకల్స్ జతచేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు. లేదా ఐఎఫ్ఎంఎస్‌లో ట్రెజరీ సైట్‌లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే సరిపోతుంది. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవటం అవసరము. ఇక గమనిక మనం పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు. అలా మార్పు చేసి ఏక్యూపీ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లకు వారి నుంచి మళ్ళీ తిరిగి రికవరీలు చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అయితే ఉండాలి. పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌస్ పేరు తేడా పడినా, స్పెల్లింగ్ తేడా పడినా, సర్‌నేమ్ ఇటువంటివి డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఏవైనా సరే మనము కరెక్ట్‌గా సరిచూసుకోవాలి. ఒకవేళ మనం రిటైర్మెంట్‌కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్‌తో జతచేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్‌కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్స్‌లో స్పౌస్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ లేదా టీసీ స్టడీ సర్టిఫికేట్‌లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎస్ఆర్‌లో ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్‌లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది. కావున పీపీఓలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారి యొక్క ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్‌లో ఉన్నటువంటి పీపీఓలో వివరాలను సరిపోల్చండి. ఇక ఈ క్రింది 2 అంశాలు సరిచూడండి. సో, మీరు పంపిన పెన్షన్ పేమెంట్ ప్రపోజల్‌లో కరెక్ట్‌గా పీపీఓలో తేడా ఏమైనా కరెక్ట్‌గా ఉండి పీపీఓలో గనుక తేడా ఉన్నట్లయితే మీరు తప్పకుండా దాన్ని ఈ ప్రాసెస్ ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లోనే మీ స్పౌస్ పేరు గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ తప్పుగా రాసి ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ ద్వారా మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్పౌస్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని వేరే పేరు పెట్టుకొని ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవాలి. ఇక సర్వీస్ పెన్షనర్ స్పౌస్ డెత్ అయినా కానీ రీమ్యారేజ్ చేసుకున్నా కూడా సదరు భార్య పేరును మీరైతే ఎంటర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్‌ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక మీ స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండి మీ పీపీఓలో
నమోదై ఉండి మనకు సీఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్‌లో తేడాపడినా గూడా ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.